వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆల్గరిథమ్స్ గురించి కొన్ని డిస్కస్ చేయబోతున్నాను. ఈ 7 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేటివి ప్రతి ప్రోగ్రామర్కి తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్గరిథమ్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఈ ఆల్గరిథమ్స్ ఏ ఆల్గరిథమ్ యూజ్ చేస్తే మీకు సొల్యూషన్ బాగా వస్తుంది, ఆప్టిమిస్టిక్ వేలో సొల్యూషన్ వస్తుంది, సో ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ వస్తుంది, అవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ వస్తుంది మనకు. సో మీరు డిఫరెంట్ ఆల్గరిథమ్స్ మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనకు మెయిన్గా తెలుసు మనకు ఆల్గరిథమ్స్, డాటా స్ట్రక్చర్స్, తర్వాత డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో మనకు ఎవరైతే ఆల్గరిథమ్స్ బాగా వస్తాయో వాళ్ళకి మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో మనకు ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఆల్గరిథమ్స్ అడుగుతూ ఉంటారు, ఇంపార్టెంట్వి ఏమైనా మెయిన్ ఉంటే. సో అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి. సో నేనైతే ఈ వీడియోలో 7 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఎవ్రీ ప్రోగ్రామర్ షుడ్ నో అని చెప్తున్నాను. సో ఆ 7 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఏంటో నేమ్స్ చూద్దాం. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో కండి, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి అయినా మీరు సోర్సెస్ కావచ్చు మనకు తీసుకొని చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలైతే మనం కూడా చెప్దాం వీటి గురించి కూడా. తర్వాత ఫస్ట్ సార్ట్ ఆల్గరిథం, బబుల్ సార్ట్ కావచ్చు, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, మడ్ సార్ట్, క్విక్ సార్ట్, హీప్ సార్ట్, రాడిక్స్ సార్ట్. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే చాలా వరకు ఉన్న ఆల్గరిథమ్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. సో మీకు ఇంకా దాంట్లో నుంచి ఫస్ట్ అయితే కొన్ని నేర్చుకోవడానికి అయితే చాలా ప్రయత్నించండి. ఒకవేళ మీకు వీలైతే మొత్తం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి, చాలా హ్యాపీనే. ఇంకా సో సార్ట్ ఆల్గరిథమ్స్ ఏంటి, బబుల్ సార్ట్, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి సర్చ్ ఆల్గరిథమ్స్కి వచ్చేసరికి లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, డెప్త్ ఫస్ట్ సర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, ఈ 4 కూడా నేర్చుకోండి. దీంట్లో అయితే ఏం లేదు, మొత్తం నేర్చుకోవాల్సిందే. సర్చ్ ఆల్గరిథం, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, డెప్త్ ఫస్ట్ సర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, ఇవన్నీ కూడా నేర్చుకోండి. డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్ అన్నీ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసరికి హ్యాషింగ్లో వచ్చేసరికి థర్డ్ టైప్లో మనకి డివిజన్ మెథడ్, మల్టిప్లికేషన్ మెథడ్, యూనివర్సల్ హ్యాషింగ్, ఇవన్నీ కూడా చూడండి. ఓకే, డివిజన్ మెథడ్, మల్టిప్లికేషన్ మెథడ్, యూనివర్సల్ హ్యాషింగ్. తర్వాత వచ్చేసరికి డైనమిక్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ మనకు ఫిబొనాకీ సీక్వెన్స్, న్యాప్సాక్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిబొనాకీ సీక్వెన్స్, న్యాప్సాక్ ప్రాబ్లం, తర్వాత లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్, తర్వాత మ్యాట్రిక్స్ చైన్ మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, చూడండి. తర్వాత వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ బై స్క్వేరింగ్. సో దీనిలో మనకు బైనరీ ఎక్స్పోనెన్షియన్ ఉంటుంది, మాడ్యులర్ ఎక్స్పోనెన్షియన్ ఉంటుంది, తర్వాత ఫిబొనాకీ నంబర్ కంప్యూటేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి స్ట్రింగ్ మ్యాచింగ్ అండ్ పార్సింగ్ ఏంటి, స్ట్రింగ్ మ్యాచింగ్ అండ్ పార్సింగ్. సో నూత్ మోరిస్ ప్రాట్ ఆల్గరిథం కావచ్చు, బోయర్ మురే ఆల్గరిథం కావచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి స్ట్రింగ్ మ్యాచింగ్ అండ్ పార్సింగ్లో. తర్వాత వచ్చేసరికి ప్రైమాలిటీ టెస్టింగ్ ఆల్గరిథం. సో ట్రయల్ డివిజన్ కావచ్చు, ఫార్మాట్స్ లిటిల్ థీరం కావచ్చు, మిల్లర్ ర్యాబిన్ ఆల్గరిథం కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమైనా ఆల్గరిథమ్స్ ఉంటే చూసుకోండి, కానీ ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. సో స్ట్రింగ్ ఇవన్నీ కూడా 7 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఇక్కడ నేను డిస్కస్ చేశాను, ఇంకా ఉంటాయి. సో ఇక్కడ ఎవరి ప్రోగ్రామ్కి తెలియాల్సిన ఆల్గరిథమ్స్ అయితే డిస్కస్ చేశాం. సో మీరు కూడా ఎవరైతే మీ ఫ్రెండ్ నేర్చుకోవాలనుకుంటున్న ఆల్గరిథమ్స్ వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో నచ్చితేనే జాయిన్ కండి.